श्याम गोपाल वी श्याम गोपाल चौधरी Ananda Enterprise. Okay. Simple. వేదికను అలంకరించినటువంటి నారాయణేతలకు సర్వోత్తమ గ్రంథాలయ కార్యదర్శులకు ఇక్కడికి వచ్చినటువంటి నా తోటి విద్యార్థులకు ముందుగా నమస్సుమాంజలి తెలియజేసుకున్నాను. నా పేరు వి శ్యామ్ గోపాల్, 7వ తరగతి నలంద విద్యానికేతన్. పుస్తక పరిచయం. మనిషిని పుస్తకం ప్రభావితం చేసినంతగా మరే ఇతర సాధనాలు చేయలేవు. అందుకే వాటిని పుస్తకాల నుంచి నిశ్శబ్ద విప్లవం అని అభివర్ణించారు మన కవులు. నాకు నచ్చిన మరియు ఎంతో ప్రభావితం చేసిన పుస్తకం పేరు స్వామి వివేకానందుని జీవితంలో. తాను బతికినది 39 సంవత్సరాలైన భూత భవిష్యత్తు వర్తమానాలను ఎరిగి మన భారతదేశపు సమగ్ర స్వరూపాన్ని అవగతం చేసుకుని దాని ఔన్నత్యానికి ప్రయోజనం చేకూరే రీతిలో దేశాలలో సందేశం అందించిన దార్శనికుడు, మన దేశం గర్వించే మహాయోగి స్వామి వివేకానందుడు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎందరికో స్ఫూర్తిని ఇస్తూనే ఉంటుంది స్వామీజీ జీవితం. స్వామి వివేకానంద జీవితంలో అనే పుస్తకాన్ని రచించిన వారు స్వామి జ్ఞానదానంద, చిత్రాలు ఎస్ నాగేశ్వరరావు గారు, ముద్రణ అధ్యక్ష రామకృష్ణ భట్, హైదరాబాద్, సంవత్సరం జనవరి 2013, పేజీలు 55. ఈ పుస్తకంలోని ముఖ్య అంశాలు ఏమిటంటే, నేటి యువత జీవిత పోరాటంలో కంటికి కనిపించిన ప్రతి వస్తువు తాము సొంతం చేసుకోవడానికి తపంతో చెడు విషయాలకు సైతం బానిసలుగా మారిపోతున్నారు. అందుకే వారిలో అంతర్గతంగా ఉన్న శక్తులను జాగృతంగా గావించి వారి జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను అవలీలగా ఎదుర్కొనే రీతిలో వారిలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని వివేకానందుడు ఆశించిన పౌరులుగా మార్చాలనే ఉద్దేశంతో వివేకానంద జీవితంలో జరిగిన 21 చిరస్మరణీయ మరియు స్ఫూర్తిదాయకమైన సంఘటనలు ఇందులో పొందుపరిచి ఉన్నవి. అందులో నేను ఇప్పుడు ఒక చిన్న సంఘటన చెబుతాను. ఒకసారి స్వామీజీ రైల్లో ప్రయాణం చేస్తున్నారు. ఆ సమయంలో స్వామీజీకి కునుకుపట్టి నిద్ర తీశారు. అప్పుడు స్వామీజీ ఎదురుగా ఒక బ్రిటిష్ సిపాయి కూర్చొని ఉన్నాడు. అతనికి స్వాములు అంటే పడదు, మనకు ఆ సన్యాసులు అంటే పడదు. స్వామీజీ యొక్క కమాండ్ తీసి కిటికీ నుంచి బయటకు పారేశాడు. స్వామీజీ లేచి చూసుకుని సిపాయిని చూసి నవ్వి ఊరుకున్నారు. కొద్దిసేపు అయిన తర్వాత సిపాయి నిద్రించాడు. అప్పుడు స్వామీజీ సిపాయి ఒక బూట్ తీసి కిటికీ నుంచి బయటకు పారేశారు. తర్వాత సిపాయి లేచి స్వామీజీ మీద కొట్టడానికి రాకపోతే అండి మీరు నన్ను ఎందుకు కొట్టబోతున్నారు అని అడగక, నా బూట్ ఏం చేశారని అడగక, మీ బూట్ నా కమ్మడిని ఎత్తుకు తీసుకొస్తాకి వెళ్ళిందని జవాబిచ్చారు. ఇది సమయస్ఫూర్తికి ఒక ఉదాహరణ. ఈ పుస్తకం నాకు ఎంతగా ఎందుకు నచ్చిందంటే, పుస్తకం హస్తభూషణం అన్నారు. ఒక మంచి పుస్తకం కొనంత మాత్రాన లేదా చదివినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. దాని నుండి మనం ఎంత నేర్చుకున్నాం, ఎంత ఆచరణలో పెట్టామన్నదే ముఖ్యం. నేను ఈ పుస్తకం చదువుతున్నంతసేపు ఈ సంఘటన జరుగుతున్నప్పుడు ప్రక్కనే ఉన్నానా అనిపించేది. స్వామీజీ ఎంత విషమ పరిస్థితులు ఎదురైనా కూడా నిరుత్సాహపడక రూపమాన ధైర్యంతో వ్యవహరించేవారే కానీ నిరుత్సాహపడి ఎరుగరు. స్వామీజీ యొక్క జ్ఞాపక శక్తి మరియు సూక్ష్మబుద్ధి అమోఘం మరియు అసాధారణం. ఏదైనా విన్న వెంటనే తూచా తప్పకుండా అట్లే అప్పచెప్పగలిగేవారు. స్వామి ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉండేవారు. ఒక్క క్షణం కూడా వృధా చేసేవారు కాదు. తల్లిదండ్రుల నుండి వారి జీవితం నుండి నేర్చుకున్న విద్యే మన జీవితాంతం సహాయపడుతుంది అని ఎప్పుడు భావించేవారు. సాహసానికి మరో పేరు స్వామి వివేకానందుడు. ఆయన సాహసంతో పాటు వివేకాన్ని జత కలిపి సమయస్ఫూర్తిలో నిండి ఉండాలని ఎప్పుడూ అంటుండేవారు. స్వామీజీ క్లిష్ట పరిస్థితుల నుండి తాను పురోభివృద్ధి చెందిందే కాక ఆయన చుట్టూ ఉన్న పలువురు జీవితాలను కూడా ప్రభావితం చేసేవారు. బలంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెంపొందాలని, ఆత్మవిశ్వాసం లేని బలం వృధా అని అంటారు. భగవంతునిపై నమ్మకం లేని వారు నాస్తికులు కాదు, తనపై తనకు నమ్మకం లేని వారు నాస్తికులు. బలం, ఆత్మవిశ్వాసంతో పాటు మన నేటి యువతరానికి శ్రద్ధ, పట్టుదల, మానసిక ఏకాగ్రత ఎంతో ముఖ్యమంటారు ఆయన. నన్ను ఈ పుస్తకం ఎంతగా ప్రభావితం చేసిందంటే, ఏదైనా చిన్న సమస్య ఎదురైనప్పుడు ఈ సందర్భంలో స్వామీజీ అయితే ఎలా దీన్ని పరిష్కరిస్తారని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. అందుకే లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అనే సూక్తిని మనందరం గుర్తుంచుకుందాం. ముందుగా ఈ పుస్తకాన్ని నాకు బహుకరించిన నా తల్లికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నా తల్లి నాకు ప్రతి పుట్టినరోజున ఒక కథల పుస్తకాన్ని బహుమానంగా ఇస్తారు. ఈ పోయిన సంవత్సరం అనగా 2014లో ఈ పుస్తకాన్ని నాకు బహుమానంగా ఇచ్చారు. ఈ పుస్తకాన్ని నాకు బహుమానంగా ఇచ్చినారో మార్పు తీసుకురావడానికి మా తల్లే కారణమని అందుకు ఇంకోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన గ్రంథాలయ పెద్దలందరికీ మరియు న్యాయ నేతలకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను.